కానీ నిజానికి ఏమిటంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాంట్లో ఉన్న విలువైన సత్యాలు బయటకు వస్తాయి. అప్పుడు ఇంకా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఇక్కడ ఈ సన్నివేశంలో 3 విషయాలు ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. ఆ స్త్రీ యేసు ప్రభుని వెంబడించింది సహాయం చేయమని. ఆయన మాట్లాడలేదంటే యేసు ప్రభు స్త్రీలను గౌరవించాల. రెండవది ఏంటంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలు నశించిన గొర్రెల కోసమే వచ్చానన్నాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు మనకు సంబంధించినోడు కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సంబంధించినోడు. మూడవది సహాయం చేస్తే చేస్తానని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని ఆ స్త్రీని వారి సంతతిని కుక్కలతో పోల్చాడు, అవమానించాడు. ఈ 3 ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 3 సందర్భాల్లో యేసు ప్రభువుని ఒక శత్రువుగానో ఒక విలన్ గానో ఈ సన్నివేశం చూపిస్తుంది. కానీ నిజానికి దీని ఆంతర్యంలోనికి వెళదాం. మీరు శ్రద్ధ కలిగిన మాటలు మీరు ఆలకించాలి. ఎందుకు అలా అనాల్సి వచ్చిందో దాని వెనకాల ఉన్న కారణం ఏంటో నేను చెప్తాను చూడండి. జలప్రళయం తర్వాత నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. మనకు ఆదికాండము 6-7 అధ్యాయాలు ఇది కనబడుతుంది. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం రావడానికి కారణం ఏంటి? దేవుడు అన్నాడు నోవాహుతో, ఈ తరము వారందరిలో నా దృష్టికి నీవు మాత్రమే యథార్థవంతుడుగా కనపడ్డావు. ఈ తరం వారందరూ చెడిపోయారు. కాబట్టి భూమి మీదకి నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. నీ కోసము, నీ ఇంటి వారి కోసము నువ్వు ఒక ఓడను నిర్మించుకో అని నోవాహుతో దేవుడు చెప్పాడు. ఒక 100-120 సంవత్సరాలు కష్టపడి నోవాహు ఓడను కట్టుకున్నాడు. ఆ ఓడలోనికి ఎవరెవరు వెళ్ళారు అంటే రకరకాల పక్షులు, జంతువులతో పాటు నోవాహు కుటుంబీకులు, నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది ఓడలోనికి వెళ్ళారు. ఓడలోనికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ భూమి అంతా కూడా జలప్రళయం చేత ముంచబడింది. భూమి మీద ఒక్క మనిషి కానీ ఒక జీవరాశి కానీ బ్రతకకుండా సర్వము కూడా తుడిచిపెట్టబడ్డాయి. తర్వాత ఆరిన నేల వచ్చింది. ఆరిన నేల మీద నోవాహు కుటుంబ సభ్యులు దిగారు. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు మొత్తం మీద అని చూస్తే భూమి మీద కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. ఈ 8 మందితోనే ఇవాళ ఉన్న సృష్టి అంతా కూడా, భూమి మీద ఉన్న మానవ జాతి అంతా కూడా విస్తరించింది. మరి ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ ఇంటి పేరున్న వాళ్ళైనా, ఏ ఆచారాలు, సాంప్రదాయాలు, నాగరికతలు కలిగిన వారైనా, ఏ భాషకు సంబంధించిన వారైనా, ప్రపంచంలో మనిషి అనేవాడు ఎక్కడున్నా కూడా ఈ మనుషులందరూ కూడా ఈ 8 మంది నుంచే వచ్చారు. వీళ్ళ సంతానంలో నుంచే వచ్చారు. 3 కుమారులు ఎవరంటే మొదటివాడు షేము, రెండోవాడు హాము, మూడోవాడు యాపేతు. వీరు 3 కుమారులు. నోవాహు 3 కుమారులు. ఈ 3 కుమారుల నుంచే భూమి మీద ఉన్న ప్రతి జాతి విస్తరించింది, ప్రతి మనిషి విస్తరించాడు. షేము సంతానం నుంచి వచ్చిన ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. హాము సంతానం నుంచి వచ్చిన ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే కనాను. యాపేతు సంతానం నుంచి వచ్చిన ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే మిస్రాయిం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 3 కుమారులు, వారి నుంచి జాతులు విస్తరించాయి. వారిలో ముఖ్యమైన వాడు షేము సంతానం నుంచి వచ్చిన వాడు అబ్రహాము. హాము సంతానం నుంచి వచ్చిన వాడు కనాను. యాపేతు సంతానం నుంచి వచ్చిన వాడు మిస్రాయిము. ఈ అబ్రహాము ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషుడు. ఈ కనానీయులందరికీ మూల పురుషుడు. అట్లాగే ఈ యాపేతు సంతానం నుంచి వచ్చిన మిస్రాయిము, ఈ మిస్రాయిం అనేవాడు ఐగుప్తీయులందరికీ కూడా మూల పురుషుడు. వీళ్ళ ద్వారానే భూమి మీద ఉన్న జాతులన్నీ కూడా విస్తరించాయి. ఇప్పుడు వీళ్ళల్లో మనం ఎవరిని తీసుకుంటున్నాం అంటే హాము సంతానం నుంచి వచ్చిన కనానుని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ తూరు, సీదోను ప్రాంతాల నుంచి వచ్చిన ఈ స్త్రీ యేసు ప్రభుని ఏదైతే కొన్ని ప్రశ్నలు అడిగిందో, లేదంటే ఏదైతే తన సమస్యను చెప్పుకుందో, ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె ఎవరి తాలూకా మనం ఆలోచిస్తే ఆమె కనాను స్త్రీ అని అక్కడ వాక్యంలో రాయబడింది. ఆమె కనాను స్త్రీ అని రాయబడి ఉంది. కాబట్టి అసలు కనాను అంటే ఏమిటి, దాని నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ కనాను ఎవరు? హాము సంతానం నుంచి వచ్చిన వాడు కనాను. ఈ వ్యక్తే తర్వాత కాలంలో కనాను దేశంగా పేరు మారింది. అతని పేరే వాగ్దాన దేశానికి పెట్టబడింది. ఎట్లాగంటే యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అతని పేరు మీద ఇవాళ ఇజ్రాయేల్ దేశం ఉంది కదా. మొదటది ఒక వ్యక్తి పేరు, ఇప్పుడు అది దేశం పేరు. అలాగే కనాను అనేది మొదట ఒక వ్యక్తి పేరు, తర్వాత అది కనాను దేశం పేరుగా మారింది. అసలు ఈ కనాను దేశం ఏంటి? ఈ కనాను దేశం అనేది ఏంటంటే అబ్రహాముకి, అతని సంతానానికి దేవుడు వాగ్దానం చేసిన దేశము ఈ కనాను దేశం. అర్థమవుతుందా?
ఈ కనాను దేశాన్ని దేవుడు అబ్రహాముకి అతని సంతానానికి వాగ్దానం చేశాడు. కానీ వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము సంతతి వాళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు బానిసలుగా. 450 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు ఈ వాగ్దాన దేశంలో ఎవరు బ్రతుకుతున్నారంటే కొన్ని తెగల వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉండదు కదా భూమి. మన పెరట్లో భూమి ఖాళీగా ఉంటేనే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అలాగే దేవుడు వాగ్దానం చేసిన ఈ భూమిలో దేవుని ప్రజలు లేరు. ఈ దేవుని ప్రజలందరూ ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు. ఆ దాస్యంలో ఉన్నప్పుడు ఈ కనాను దేశంలో కొన్ని జాతుల వారు విస్తరించారు. ముఖ్యంగా కనానీయులు ఈ ప్రాంతంలో విస్తరించి వాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మోషేని దేవుడు ఎంచుకుని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్ళడానికి? కనాను దేశానికి, వాగ్దాన దేశానికి. అబ్రహాముకి వాగ్దానం చేసిన ఈ కనాను దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఈ దేశం ఖాళీగా ఉందా? ఖాళీగా లేదు. అప్పటికి కొన్ని జాతుల వారు ఈ కనానీయులు విస్తరించి ఉన్నారు ఇక్కడ. అయితే బయటికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని అద్భుతాలు 10 అద్భుతాలు అక్కడ చేసి వారిని బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం కొనసాగింది కదా. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేశారు. ఈ 40 ఏళ్ళు కూడా దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. తీరా వాగ్దాన దేశానికి దగ్గరలోకి వచ్చేసరికి మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలు ఎవరి మీద పడ్డాయి? యెహోషువ మీద పడ్డాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని యోర్దాను నది దాటించి వాగ్దాన దేశానికి ఎవరు తీసుకొచ్చారంటే యెహోషువ తీసుకొచ్చాడు. యెహోషువ తీసుకొచ్చిన తర్వాత 31 రాజుల మీద యుద్ధాలు చేయాల్సి వచ్చింది. యుద్ధాలు చేసి ఆ భూభాగాలన్నిటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వచ్చి అక్కడ రాజులను జయించి ఆ భూభాగాలను స్వాధీనపరుచుకున్నారు. అది కనాను దేశం. అప్పటికే అక్కడ ఉన్న జాతుల వారిని కనానీయులను, పెరిజీలను, అమోరీయులను వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ భూభాగాలను వీరు స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెంటనే వాగ్దాన దేశం మొత్తము వీరు సొంతమైందా అంటే అవ్వలేదు. చూడండి, దేవుడు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాగ్దాన దేశం అని చెప్పాడు. ఈ మధ్యలో ఉన్న భూభాగాలను ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో సొంతం చేసుకున్నారు. కానీ నిజానికి ఏమిటంటే యెహోషువ నాయకత్వంలో మొత్తం వాగ్దాన దేశం వీరు సొంతం అవ్వలేదు. దాదాపుగా 199 మంది క్రైస్తవులకు ఈ విషయం తెలియదు. వాగ్దాన దేశం మొత్తం సొంతం అవ్వలేదు. మనకి యెహోషువ గ్రంథంలో 13వ అధ్యాయంలో అట్లాగే 18వ అధ్యాయంలో ఈ మాటలు రాసుంటాయి. పూర్తి వాగ్దాన దేశాన్ని వారు సొంతం చేసుకోలేదని. మరి ఎప్పుడు సొంతం చేసుకున్నారు? పూర్తి వాగ్దాన దేశం వారికి ఎప్పుడు సొంతం అయిందంటే యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల పరిపాలన అయిపోయిన తర్వాత చివరి న్యాయాధిపతిగా సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చిన తర్వాత సౌలుని రాజుగా చేశాడు. సౌలు పరిపాలన అయిపోయిన తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజు అయ్యాడు. కొన్ని వందల సంవత్సరాలు గతించింది. కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత రాజైన దావీదు 7 సంవత్సరాలు హెబ్రోనులో తన పరిపాలన చేశాడు, కొనసాగించాడు. 7 సంవత్సరాలు రాజైన తర్వాత 7 సంవత్సరాలు హెబ్రోనులో పరిపాలన చేశాడు. నా మాటలు పూర్తిగా వినాల్సిందే మీరు, లేదంటే మీకు అర్థం కాదు. 7 సంవత్సరాలు హెబ్రోనులో పరిపాలన చేసిన తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరూ వచ్చి పూర్తి ఇశ్రాయేలు దేశం మొత్తాన్ని కూడా నువ్వు పరిపాలన చేయని వారందరూ దావీదుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఇది కనపడుతుంది. రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు చేసిన పని ఏమిటంటే ఈ వాగ్దాన భూమిలో దేవుడు మనకిచ్చిన ఈ కనాను దేశంలో ఈ వాగ్దాన భూమిలో ఇంకా ఎక్కడ శత్రువులు మిగిలి ఉన్నారని చూశాడు. ఇంకా కొన్ని భూభాగాలను ఇశ్రాయేలు ప్రజలు అంతవరకు వాటిలో చొరబడలేదు, వాటిని టచ్ చేయలేదు, వాటిని స్వాధీనం చేసుకోలేదు. దావీదు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వెళ్ళగొట్టి పూర్తి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతని నాయకత్వం, అతని బలము, అతని రాజరికం ఆ రోజున ఉపయోగపడింది. ఆ స్వాధీనం చేసుకునే క్రమంలో దావీదు యెబూసీయుల మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదైతే మనం యెరూషలేము అని పిలుచుకుంటున్నామో, యెరూషలేము పర్వతం అని పిలుచుకుంటున్నామో, ఆ పర్వతం మీద యెబూసీయులు అనే తెగవాళ్ళు ఉండేవాడు. వాళ్ళు ఆ కొండ మీద జీవనం కొనసాగించేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని సొంతం చేసుకున్నారు, కానీ అసలైన ఈ యెబూసు పర్వతాన్ని వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కొండపైన ఉండేవాళ్ళు. ఎవరైనా యుద్ధం చేయడానికి పైకి వెళ్లాల్సి వస్తే కింద నుంచి పైకి వెళ్ళాలి కదా,
పైకి వెళ్లాల్సి వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పైనుంచి వీళ్ళ మీద పెద్ద పెద్ద బండరాలు విసిరేసి శత్రువులు ఎవరో కూడా వాళ్ళ దాకా రాకుండా వాళ్ళు కాపాడుకునేవారు. వారు గత కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అదే కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే దావీదు యెబూసు పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడున్న గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు దావీదును తోలివేయగలరు, మేమే డైరెక్ట్ గా వచ్చి యుద్ధం చేయాల్సిన పని లేదు, మా దేశంలో మా ప్రాంతంలో ఉన్న సామాన్యులే దావీదును జయించగలరు అని వాళ్ళు అంటారు. ఎందుకంటారంటే ఆ మాట, యుద్ధం చేయాల్సిన వాళ్ళు కింద నుంచి పైకి వెళ్ళాలి, పర్వతం మీదకి వెళ్ళాలి. వీళ్ళు పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పైనుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బండరాలు వీళ్ళ మీద వేసేవాళ్ళు. అప్పుడు వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయలేరు కదా. కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు దేవుడు వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పటికీ కూడా ఆ వాగ్దాన దేశంలో శత్రువుల పరిపాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దావీదు ఏం చేశారంటే తన బెటాలియన్ తీసుకుని వెళ్ళి కొండ ముందు నిలబడ్డాడు యుద్ధానికి. వాళ్ళు రెడీగా ఉన్నారు దాడి చేయడానికి. యోవాబుని పిలిచి, యోవాబు అంటే దావీదు యొక్క సైన్యాధిపతి, యోవాబుని పిలిచి, నేను ఇటు వెళ్తా యుద్ధానికి, నువ్వేం చేస్తావంటే వెనకాల నీటి కాలువల మార్గం ఒకటి ఉంది, పైకి వెళ్ళేది, పైకి నీళ్లు తీసుకెళ్లే మార్గం, ఆ మార్గం గుండా నువ్వు పైకి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి అప్పుడు దీనిని మనం స్వాధీనం చేసుకుంటామని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు దావీదు. ఆ ప్లాన్ ప్రకారం, ఆ పథకం ప్రకారం దాన్ని అమలు చేశారు. దావీదేమో నేరుగా పైకి వెళ్తున్నాడు, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి. వెనక నుంచి, కొండ వెనక భాగం నుంచి ఈ యోవాబు సైన్యాన్ని తీసుకుని పైకి వెళ్ళి యుద్ధం చేసి వారిని పైన హతమార్చాడు. అలా యెబూసు పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని దానిని యెరూషలేముగా మార్చారు, దావీదుపురముగా మార్చారు. అక్కడే తర్వాత రోజుల్లో సొలొమోను మందిరం కట్టాడు. దానినే ఇప్పుడు మన వాళ్ళందరూ యెరూషలేము అని వెళ్ళి ఏదైతే మందిరాన్ని చూస్తున్నారో, ఆ గోడలను చూస్తున్నారో, దాని వెనకాల జరిగిన నేపథ్యం ఇది. అంటే వాగ్దాన దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినప్పుడు మోషే నాయకత్వంలో ప్రజలు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి నడిపించబడ్డారు. యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశానికి వెళ్ళి ఆ భూభాగాలను సొంతం చేసుకున్నారు. కానీ పూర్తిగా సొంతం అవ్వాల. ఎప్పుడైతే దావీదు పరిపాలనలోనికి వచ్చాడో పూర్తి వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు సొంతం చేసుకున్నారు. దీని అంతటికి నేను కూర్చుని ఊరికి లెక్కలు కట్టా, ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందా అని. సుమారుగా దీని అంతటికి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఈ భూభాగాలన్నిటినీ సొంతం చేసుకోవడానికి సుమారుగా 442 సంవత్సరాలు పట్టింది పూర్తి వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకోవడానికి. అనగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన వారు ముగ్గురు. ఒకటి మోషే, రెండోది యెహోషువ, మూడోది దావీదు. వీరి ముగ్గురి ఆధ్వర్యంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకున్నారు. అయితే మనం ఏదైతే ఇప్పుడు సందర్భం చదువుకున్నామో దానికి దీనికి లింక్ ఏంటి అనుకోవచ్చు మీరు. చెబుతాను చూడండి. ఈ వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకునే క్రమంలో అప్పటి వరకు అక్కడ కనానీయులు ఉన్నారు కదా. ఈ కనానీయులు ఏం చేశారంటే వారికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని విధి విధానాలు ఉన్నాయి, వారికి కొన్ని నాగరికతలు ఉన్నాయి. ఇది సొంతం చేసుకునే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే వారి నాగరికతలో, వారి భక్తి, వారి ఆరాధన దేవుని ప్రజలకు అంటించారు. దేవుడు ఏం చేశారంటే, మీకు వారితో పాలు పంపులు లేవు, మీరు నా బిడ్డలు కాబట్టి మీరు వారిని వెళ్ళగొట్టాలి, వారు నాకు అసహ్యులు, మీరు వారితో కలవడానికి వీలు లేదు, మీరు వారితో కలిసి వారి ఆచారాలను, వారి విధి విధానాలను మీరు పాటించడానికి నేను ఎంత మాత్రము ఒప్పుకోనని దేవుడు కరాఖండిగా చెప్పి వారిని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడానికి ముందు వాగ్దాన దేశం మొత్తంలో కూడా ఈ ఆచారాలు, భయంకరమైన విధానాలు నడిచాయి. అవి ఎలాంటి విధి విధానాలు అంటే మచ్చుకి కొన్ని చెప్తాను చూడండి. వాళ్ళు ఏలా అనే ఒక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఎవరు? కనానీయులు. ఎందుకు దేవుడికి వీళ్ళంటే అసహ్యం చెప్తాను చూడండి. ఏలా అనే ఒక దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆ దేవుని యొక్క భార్య పేరు ఆసెరా. ఆమె పేరు. ఈ పేర్లు మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పడం కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ కంటెంట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కనానీయులు ఏలా అనే ఒక దేవుణ్ణి, ఆసెరా అనే ఒక దేవతను ఆరాధించేవాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు. వారికి 70 మంది సంతానం ఉందని చెప్పేవాళ్ళు చరిత్రలో. ఆ 70 మంది సంతానంలో ఒక ప్రముఖుడు ఎవరంటే బయలు అని చెప్పేవాళ్ళు. ఆ బయలును కూడా దేవుడిగా ఆరాధించేవాళ్ళు. బయలు దేవత అని మనకు ఆయా సందర్భాల్లో కనబడుతుంది. బయలు దేవత అంటే స్త్రీ అనుకున్నారేమో, స్త్రీ కాదు, పురుషుడు. బయలు అనే ఒక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఈ బయలు అనే దేవుణ్ణి ఆరాధించడానికి ఏలా అనే ఒక దేవుణ్ణి, అతని భార్య అయిన ఆసెరా అనే ఒక దేవతను
ఆరాధించేవాళ్ళు ఎవరు? ఈ కనానీయులు. వారికి 70 మంది సంతానము. ఆ 70 మందిలో కూడా ఈ బయలు అనేవాడు ప్రముఖమైన వాడు అని ఆరాధించేవాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆరాధన క్రమం ఎలా ఉండేదో చెప్పనా? చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఈ పరిశుద్ధ స్థానంలో చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. కానీ ఒకటి చెప్తాను చూడండి. మనం ఆరాధించే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన మనస్సు ఎలా ఉంటుంది అంటే, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు, ఒరే వ్యభిచారం చేయడం కాదురా, కనీసం ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, స్త్రీ అయినా పురుషుడైనా, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూస్తేనే మీరు మీ హృదయమందు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దాన్ని కూడా నేను తీర్పులో అడుగుతాను మిమ్మల్ని అని దేవుడు చెప్పాడు. అంటే అంత జాగ్రత్తగా బతకమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. కానీ ఈ కనానీయుల విధానం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వారు నమ్మిన దేవీ దేవతల కృప పొందుకోవడానికి, మేలులు పొందుకోవడానికి, వాళ్ళ ద్వారా మేలులు పొందుకోవాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎక్కడెక్కడైతే వాటికి గుడులు ఉన్నాయో, ఆరాధన కేంద్రాలు ఉన్నాయో అక్కడ వ్యభిచారం చేసేవాళ్ళు. ఆ విగ్రహాల ముందు వ్యభిచారం చేసేవాళ్ళు. ఎంత దరిద్రంగా ఉంది ఇది వినడానికి. అలా చేస్తే ఆ దేవీ దేవతల కృప పొందుకుంటాము, మేలులు పొందుకుంటామని వీళ్ళు నమ్మేవాడు. మనం ఆరాధించే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఆలోచనలో కూడా ఇలాంటి ఇది వచ్చిందంటేనే నువ్వు చెడిపోతావు, నా దగ్గరికి రావడానికి నీకు హక్కు లేదన్నాడు, నీ హృదయం పాడైపోతుంది అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైతే ఆరాధనకు కేంద్రంగా నిలయంగా ఉందో ఆ విగ్రహాల ముందే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. అది దానిని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది కనానీయుల సాంప్రదాయం. ఇలాంటి విధి విధానాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల్ని బలిగా అర్పించడం, జంతువుల్ని బలిగా అర్పించడం, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన ఆచారాలు, విధి విధానాలు కనానీయులలో చాలా ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళేసరికి అప్పటికి ఈ ట్రెండ్ నడుస్తుంది. అక్కడ విగ్రహాల ముందు వ్యభిచారం చేయాలనే ఒక ట్రెండ్ అప్పుడు నడుస్తుంది. మనిషి నీతికి త్వరగా ఆకర్షించబడడు, కానీ పాపానికి చాలా త్వరగా ఆకర్షించబడతాడు. కాబట్టి ఈ వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన ఈ ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది చాలా త్వరగా పాడైపోయారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ విధానానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోతే దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించాడు, ఒరే మిమ్మల్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీ పట్ల ఎంత కృప చూపించి, మీకు ఆకలిస్తే ఆకాశం నుంచి మన్నాను కురిపించి, దాహం అయితే బండ నుంచి నీళ్ళు ఇచ్చి, ప్రత్యక్ష గుడారంలో నేను మీతో ఉండి, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంలాగా నేను మీ మధ్యలో ఉండి, ఆ రోజున ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, తర్వాత యోర్దానును పాయలు చేసి, ఈ వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తే మీరు ఇక్కడికి వచ్చి అన్యుల విధానాలను చూసి మీరు చెడిపోతున్నారు. కాబట్టి కనానీయులు నాకు అసహ్యులు, మీలో ఎవడు అలాంటోడు లేకుండా మీరు జాగ్రత్త పడండి, వారిని దూరం పెట్టండి, వాళ్ళని వెళ్ళగొట్టండి. ఇది దేవుడు చెప్పింది. కాబట్టి నాటి నుంచి నేటి వరకు అంటే ఇదిగోండి యేసు ప్రభుని ఈ స్త్రీ అడుగుతున్న ఈ సందర్భం వరకు ఇశ్రాయేలీలకి కనానీయులు అసహ్యులు, బయట వ్యక్తులు వీళ్ళు. ఈ కనానీయులకి మూల పురుషుడు కనాను. ఈ కనాన్ అనేవాడు హాము యొక్క 4వ కుమారుడు. ఆదికాండము 10వ అధ్యాయంలో ఇది కనబడుతుంది. ఆ ప్రజలు ఏదైతే ఈ కనాను సంతానం ఉన్నారో ఆ ప్రజలు వాగ్దాన దేశం అది వారిది కాదు. వారు అక్కడికి వచ్చి అక్కడ నివసించిన క్రమంలో ఇన్ని ఆచారాలు, ఇన్ని విధానాలు, ఇన్ని నాగరికతలు వారు డెవలప్ చేసుకుని అది ఏదైతే వాళ్ళు అనుసరిస్తున్నారో దానిని ఇశ్రాయేలు ప్రజలకు ఆపాదించారు. వాళ్ళు దేవుని బిడ్డలు వాగ్దాన దేశంలోనికి వచ్చిన తర్వాత ఆ భూభాగాలు సొంతం చేసుకునే క్రమంలో వాళ్ళు వీటికి అలవాటు పడ్డారు, ఈ పాపాలకి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నా బిడ్డలుగా ఉండాలనుకుంటే వీరికి దూరంగా ఉండండి అని దేవుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభుని అడుగుతుంది. ఇక్కడ మనం చూసిన ఈ సందర్భంలో ఒక స్త్రీ వచ్చి ఒక అభాగ్యురాలుగా మనకు కనపడుతుంది. తన కుమార్తె విషయంలో ఏదో సాయం చేస్తాడు ఈ పెద్ద మనిషి అన్నట్టుగా ఆమె వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నట్లుగా కనపడుతుంది. చుట్టూరు కొన్ని వేల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరి ఉద్దేశం ఏంటో తెలుసా? కనానీయులకు దూరంగా ఉండాలి. ఎవరు చెప్పారు ఇది? ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న పెద్దలు చెప్పలేదు, సాక్షాత్తు దేవుడు చెప్పాడు, ఈ కనానీయులకు దూరంగా ఉండమని. ఇప్పుడు ఆవిడ తూరు సీదోను ప్రాంతాలకు యేసు ప్రభు వెళితే కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఈ తూరు సీదోను ప్రాంతాలు అట్లాగే సొదొమ ప్రాంతము ఇవన్నీ కూడా ఈ కనానులో భాగాలు ఇవన్నీ. ఇప్పుడు ఆవిడ వచ్చి ఒక స్త్రీ యేసు ప్రభువుని సహాయం చేయమని అడుగుతుందంటే వచ్చిన ఆమె కనాను స్త్రీలలో ఒక స్త్రీ కాదు, ఆ జాతి మొత్తానికి రిప్రజెంట్ ఆవిడ.
ఆ కనాను జాతి మొత్తం తరపున ఆవిడ వచ్చి నిలబడి అడుగుతుంది ఇక్కడ. అది పట్టుకోవాలి మనం. అనగా అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు ఆ స్త్రీ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో వారందరి విషయంలో అలా ప్రవర్తించినట్టు అక్కడ. వారందరి విషయంలో అదే విధానం ఆయన అవలంబించినట్టు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు తనకు తాను వేరుగా నిలబడడు కదా. ఇక్కడ ఏదో ఒక మనిషి అవసరంతో వచ్చింది, ఆమె అవసరం ఈయన తీర్చారు అన్నట్టుగా లేదు. ఇక్కడ ఉండదు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కనానీయులు అసహ్యులు. ఇప్పుడు ఆ కనాను తరపు నుంచి ఒక మనిషి వచ్చి నిలబడి యేసు ప్రభువుని అడిగితే ఈయన ఎలాగైతే స్పందిస్తాడో దానిని బట్టే తర్వాత పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఆమె అడిగిన మరుక్షణమే ఆమెకు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, వెంటనే ఏం జరుగుతుందంటే, విత్ ఇన్ సెకండ్స్ లో ఏం జరుగుతుందంటే, అదిగో మన దేవుడు చెప్పాడు ఏమని, వారికి దూరంగా ఉండమని. కానీ ఈయనేం చేస్తున్నాడు? వారికి కార్యాలు చేస్తున్నాడు. అంటే వారిని మనని ఈయన మళ్ళీ కలుపుతున్నాడు. అంటే అది ఎంత పెద్ద పాపం. దేవుడే చెప్పాడు మీరు వీరికి దూరంగా ఉండండి, వారిని వెళ్ళగొట్టండి అని. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి కార్యం చేస్తే ఏం జరుగుతుంది? వెంటనే కార్యం చేస్తే మళ్ళీ వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలతో కలిపినట్టు. కొన్ని కలవకుండా ఉండడమే మంచిది ఎప్పటికైనా కూడా, కలిస్తే ప్రమాదం. కాబట్టి వెంటనే ఆయన కార్యం చేస్తే కలిపేసినట్టు, వారి తరపున ఆయన నిలబడినట్టు. వారి తరపున నిలబడ్డాడంటే దేవదూషణ చేసినట్టు, దేవునికి వ్యతిరేకంగా నిలబడినట్టు. వెంటనే తీసుకెళ్లి యేసు ప్రభుని శిలువ మరణం విధించవచ్చు. నిజానికి అలా చేస్తే 100% యేసు ప్రభు తనకు తాను వేరుగా నిలబడిన వాడవుతాడు. శిలువ మరణానికి, యూదుల తరపు నుంచి చూస్తే శిలువ మరణానికి పూర్తి అర్హత కలిగిన వాడు అవుతాడు. ఏ తప్పు చేయకుండానే యేసు ప్రభుని సిలువేశారు నిజానికి. కానీ ఈ సన్నివేశంలో కనుక వెంటనే యేసు ప్రభు కార్యం చేస్తే ఆయన మీద నేరం మోపడం కాదు, నేరం రుజువయ్యేది. దేవుడు వద్దన్న దానిని ఈయన చేస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటూనే దెయ్యానికి కొమ్ము కాస్తున్నాడు. కాబట్టి ఈయన మరణ శిక్షకు పాత్రుడు అని చెప్పి వెంటనే తీసుకెళ్లి యేసు ప్రభుని సిలువేసి చంపేసేవాడు. కానీ ఆయన జ్ఞానం అపరిమితం కదా, బుద్ధి జ్ఞానములు సకల సంపదలు ఆయనలో నుంచే వచ్చాయి కదా. ఆయన ఒక పని చేస్తే దాన్ని వంక పెట్టడానికి ఏ మనిషికి హక్కు లేదు. మారు మాట్లాడే ఆ పరిస్థితి ఎవరికి రాదు. కాబట్టి ఇక్కడ కొన్ని చేశాడు. నిజానికి యేసుప్రభు ఉద్దేశం ఆమెకు కార్యం చేయాలి, కానీ ఏ కారణంతో ఆమెకు కార్యం చేస్తున్నాడో లోకానికి తెలియాలి. వెంటనే చేస్తే చాలా జరిగాయి. ఎందుకంటే ఆమె కనాను తరపు మనిషి, వారందరికీ రిప్రజెంట్ గా ఆవిడ వచ్చింది. ఆమె పట్ల కార్యం చేశాడంటే వారికి కొమ్ము కాసినట్టు. వారి తరపున ఈయన వారికి కార్యాలు చేస్తున్నాడంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడినట్లు. మళ్ళీ వాళ్ళను వీళ్ళను కలుపుతున్నాడంటే ఖచ్చితంగా ఈయన మరణ శిక్షకు పాత్రుడైనట్టు. ఎందుకంటే గతంలోనండి ఈ కనానీయులతో ఎవరైనా మాట్లాడిన వారితో సంబంధాలు పెట్టుకున్నా రాళ్లతో కొట్టి చంపేసేవాడు. మరి ఈయన చేస్తే తప్పు, ఎవరు చేసినా తప్పే కదా. అసలు పెట్టిందే ఈయన కదా, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని పెట్టిందే ఈయన కదా. మళ్ళీ ఇప్పుడు ఈయనే అందులోకి వెళితే నిజానికి ఆయనే తప్పు చేసినట్టు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేశాడు చూడండి. కొన్ని ఆయన తన జ్ఞానంతో కొన్ని కార్యాలు చేశాడు. మొట్టమొదటి ఏం చేశాడంట, ఆయన వెళుతున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి వేడుకుంది, ఆయన బతిమలాడుకుంది. ఏమని బతిమలాడుకుంది? నా కుమార్తెకు బాగోలేదు, దెయ్యం పట్టింది, స్వస్థపరచమని బతిమలాడుకుంది ఆ మనిషి. యేసు ప్రభు ఏం చేశాడప్పుడు? ఆమెకు సమాధానం చెప్పలేదు. ఆమెకు అసలు సమాధానం ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? కార్యం చేయాలని యేసు ప్రభుకు తెలుసు, కానీ ఈ కారణంతో చేస్తున్నాడని లోకానికి తెలియడానికి యేసు ప్రభు ఆ రోజున మొదట ఆమెకు సమాధానం చెప్పాల. కొంతమంది ఈ మధ్యలో జ్వరబడి కొంతమంది మేధావులు ఏం చెప్పారంటే, ఇదిగోండి ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ జనాలలో ఆయన వెనకాల పడుతూ ఉంటే కనీసం సమాధానం కూడా చెప్పలేదండి యేసు ప్రభు. ఆయన ఏం దేవుడండి? అసలు ఈయనే కాదండి, అసలు ఈ బైబిలే ఎట్లా ఉంది? స్త్రీలను ఎక్కడ గౌరవించిందండి బైబిల్? స్త్రీలను గౌరవించలేదు బైబిల్. గౌరవించేదైతే ఆయన సమాధానం చెప్పాలి కదండి అని ఈ తరహా విధానాన్ని సమాజంలో కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే మనం నిజంగా ఆలోచిస్తే యేసు ప్రభు స్త్రీలను గౌరవించలేదా? అసలు ఆయన ఇచ్చినంత గౌరవం స్త్రీలకు ఎవరిచ్చారు? ఆనాటి సమాజంలో స్త్రీలను ఒక ఆస్తిగానో లేదంటే వారి సంపదగానో భావించేవాళ్ళు అంతే. మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, మా ఇంట్లో మంచం ఉంది, అట్లాగే మా ఇంట్లో ఒక 2 3 ఆడవాళ్ళు ఉన్నారు అంతే. ఆనాటి మనుషుల విధానం.
కానీ దేవుని విధానం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఆయన ఎంత స్త్రీలను గౌరవించాడో. వ్యభిచారం మందు ఒక స్త్రీ పట్టబడింది. ఆ స్త్రీని యేసుప్రభు ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే రాళ్ళతో తరుముతున్నారు ఆమెను కొట్టి చంపడానికి. మోషే చెప్పాడు కదా, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని. ఇప్పుడు రాళ్ళు పట్టుకుని వాళ్ళు తరుముతున్నారు ఆ స్త్రీని. ఆమె అటు ఇటు పరిగెత్తి ఎక్కడికి వచ్చింది? యేసుప్రభు ఉన్న ప్రాంతానికి వచ్చింది. ఇది దొరికేసింది వాళ్ళకి. దొరికేయంగానే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపల. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ స్త్రీతో పాటు ప్రభు కూడా దొరికేశాడు మనకి ఇక్కడ, ఆయన అడుగుదాం, ఆయన ఇరికిచ్చేద్దాం, ఇరికిచ్చేసి ఇదే రాళ్లతో ఆమెను కొట్టి చంపి అలాగే ఆయన కూడా కొట్టి చంపేద్దాం అని వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, మరి మన ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని, మరి నువ్వేమంటావు? ప్రతి పాయింట్లో యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడా అని వెతికారు. అసలు అది ఎంత బాధాకరమైన విషయం అండి. ఒక మనిషి అడుగు బయట పెట్టినా కూడా, చెయ్యి కదిపినా కూడా, కాలు కదిపినా కూడా ఈ వీళ్లలో ఏ లోపం దొరుకుద్దా అని సమాజం అంతా వెతుకుతుందంటే ఆ మనుషులకి తమ జీవితం మీద ఎంత విరక్తి కలుగుద్ది. నేను ఎవరికే అన్యాయం చేశానని, ఏ ద్రోహం చేశానని అందరూ నా మీద ఇలా పగబట్టారు అనుకుంటాం మనమైతే. అలాంటి వాళ్ళు ఎంతో మంది, కొన్ని వందల మంది ఆయన చుట్టూరు చేరారు. ఎక్కడ దొరుకుతాడా ఈయన, ఎక్కడ ఈయన పట్టుకుని మనం అణిచివేయచ్చు, నాశనం చేయొచ్చు, ఇతను కూడా చంపేయచ్చు అని వెతుకుతున్నారు. ఆ వెతుకులాటలో ఈ స్త్రీ ఒక వంకలాగా దొరికింది యేసు ప్రభు ముందు వాళ్ళందరికీ. రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. మరి నువ్వేమంటావు? మనకు తెలుసు యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయండి, నేనేం అభ్యంతర పడను, కానీ అయితే మీలో తప్పు చేయనోడు ఎవడో వేసేయండి, అంతే కదా, పాయింటే కదా. అప్పుడు వాళ్ళలో ఎవరు రాయి విసరలేదు. ఎందుకంటే మనం రాయి పట్టుకొచ్చి ఆమె మీద ఒక రాయి వేస్తే మన పాపాలన్నీ ఈయన బయటెడతాడు. బయటెట్టాడంటే తర్వాత రాళ్ళన్నీ ఎవరి మీద పడతాయి? మన మీద పడతాయి. కాబట్టి పాపం చేయని వాడు ఎవడో లేడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు నిలబడ్డారు అక్కడ? స్త్రీ. యేసుప్రభు స్త్రీని గౌరవించడో లేదో ఇక్కడ కనపడుతుంది. స్త్రీ, వయసులో ఉన్న ఒక స్త్రీ. పైగా ఆవిడ గతంలో వ్యభిచారం చేసి ఇప్పుడు ఏదో నీతిగా బతికి ఆవిడ కాదు, ఆన్ ది స్పాట్ వ్యభిచారంలో దొరికిన ఒక స్త్రీ. ఇది పక్కన చూసుకుంటే ఈయన నిండు యవ్వనంలో 30 ఏళ్ల వయసులో, 30-33 మధ్యలోనే కదా సేవ, 30 ఏళ్ల వయసులో ఉన్న యవ్వనస్తుడు. యేసుప్రభుని కాసేపు పక్కన పెట్టండి, ఆయన కాదు, అక్కడ ఇంకెవరో ఉన్నారు, మళ్ళాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు. ఒక 30 సంవత్సరాల ఒక యువకుడు ఆన్ ది స్పాట్ వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని ఎలా ట్రీట్ చేస్తాడు? ఆమె పట్ల అతని అభిప్రాయం ఎలా ఉంటుంది నిజానికి? ఇవాళ సంసారపక్షంగా బతికే ఆడవాళ్ళనే వదులుతులేదు కదా. వాళ్ళు ఎంత నీతిగా బతికినా వాళ్ళలో ఏదో ఒక లోపాలు చూపించి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. కానీ అప్పటికప్పుడు వ్యభిచారంలో దొరికిన ఒక స్త్రీ కళ్ళ ముందుంటే ఒక యవనస్తుడు ఎలా మాట్లాడతాడు? ఆమెను సంబోధించే పదాలు ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత నీచంగా మాట్లాడతారు. ఏకవచనంతో మాట్లాడడం మాత్రమే కాదు, కొన్ని అనకూడని వినకూడని పద ప్రయోగాలు ఉపయోగించి మాట్లాడతారు ఒక యవ్వన కాలంలోని ఒక వ్యక్తి. కానీ ఆ స్త్రీ ముందు ఆ రోజున నిలబడింది మన ప్రభువు, ఆయన యవ్వనస్తుడే. కానీ ఆయన ఉపయోగించిన పదం ఏమిటంటే అమ్మా. ఇది ఆయన ఉపయోగించిన పదం, అమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదా? నేను కూడా నీ మీద రాయి వేయను, ఇక నుంచి నువ్వు వెళ్ళి నీతిగా బ్రతుకు. రాళ్ళు వేసినప్పుడు తగిలే బాధ కంటే యేసు ప్రభు అమ్మ అన్నాడు చూసారా, అప్పుడు చచ్చిపోయింది ఆ మనిషి. తన పాత జీవితం ఆ క్షణం సమాధయింది. అప్పుడు నూతన జన్మను ఆవిడ పొందుకుంది. ఎందుకంటే వ్యభిచారమందు ఆన్ ది స్పాట్ పట్టబడిన ఒక మనిషిని అమ్మా అని పిలిచి, అలాంటి స్త్రీలో కూడా అమ్మను చూడగలిగిన కన్నులు యేసు ప్రభు కన్నులు. ఆయన చూపు అంత గొప్పది. స్త్రీలను గౌరవించలేదు ఆయన? గౌరవించాడు. సుకారం అనే గ్రామము, సమరయుల గ్రామం, అది అందరికీ అసహ్యమైన గ్రామం. అది యూదులు ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్ళరు, అంటరాని వాళ్ళని చెప్పి వాళ్ళని ఊరు బయట పెడితే 2 రోజులు యేసుప్రభు వెళ్ళి ఆ గ్రామంలో వాళ్ళ మధ్యలో బతికాడు. కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఆయన ఆహ్వానించింది ఆ గ్రామానికి. సమరయ స్త్రీ, యోహాను సువార్త 4లో ఒక సమరయ స్త్రీ ఆహ్వానిస్తే ఆమె మాట మేరకు వెళ్ళి, పెద్ద పెద్దలు పిలిచిన ఎల్లని వాడు ఒక స్త్రీ ఆహ్వానిస్తే వెళ్ళి 2 రోజులు అక్కడ బతికాడు. ఇవాళ సేవ చేసే దైవజనుల ముందు వాళ్ళ పేర్ల కంటే ముందు వాళ్ళ డిగ్రీలు చాలా పొడుగుంటాయి, అదని ఇదని చాలా పేర్లు ఉంటాయి. అసలు అవి చదివి అసలు పేరు దగ్గరికి వచ్చేసరికి అలసిపోతాం. సరే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు, దాన్ని మనం ఏం కాదనం అనుకోండి. అన్ని చదువుకుని అన్ని పేర్లు పెట్టుకుని తప్పుగా బోధిస్తేనే ఇబ్బంది, కానీ సక్రమంగా వాక్య ప్రకారం బోధిస్తే ఇబ్బంది ఏమి లేదు.
ఇప్పుడు ఈ పెద్ద పెద్దోళ్ళు, ఈ రెవరెండ్లు, బిషప్లు, పోపులు, పేరుకు ముందు ఇన్ని డిగ్రీలు ఉన్న దైవజనులు ఇంత విస్తారంగా ఇన్ని వేల మందికి, లక్షల మందికి సువార్త చెప్తున్న ఈ మహామహులు చెప్తున్న సువార్త ఏదైతే ఉందో, ఈ సువార్తను మొట్టమొదట సమాజానికి అందించింది ఎవరంటే ఒక స్త్రీ. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ సువార్తను గొర్రెల కాపర్లకు ఇచ్చాడు. యేసు ప్రభు పునరుద్ధాన సువార్తను దేవుడు ఒక స్త్రీ చేతిలో పెట్టాడు. సమాజంలోనికి వెళ్ళి యేసు లేడెక్కడ, ఆయన చెప్పినట్టుగానే పునరుద్ధానుడే తిరిగి లేచారన్న వార్తను ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో చాటింపేసింది ఎవరంటే మొట్టమొదట ఒక స్త్రీ. పుట్టినరోజు సువార్త కంటే పునరుద్ధాన సువార్త చాలా కీలకమైంది. ఆ పునరుద్ధాన సువార్త లేకపోతే వాళ్ళ సంఘం లేదు, సంఘ పరిచర్య లేదు. ఆ సువార్తను ఎవరి చేతిలో పెట్టాడు యేసు ప్రభు? ఒక స్త్రీ చేతిలో పెట్టాడు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీలను యేసు ప్రభు గౌరవించాడు, గౌరవించమని చెప్పాడు. ఏదో ఒక సందర్భాన్ని చూసి, ఈ సందర్భాన్ని పట్టుకుని, ఈ సన్నివేశాన్ని పట్టుకుని ఆమె అడిగినా సమాధానం చెప్పలేదు ఈయన, కాబట్టి స్త్రీలంటే ఈయనకు గౌరవం లేదు అని ఆపాదిస్తున్నారు. కానీ ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఆమెకు ఎందుకు కార్యం చేయాలో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఫస్ట్ ఆయన మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగింది? ఆవిడ వేడుకుంటుంది, వచ్చి వెనకాల పడుతుంది. ఆ పోరు చూడలేక, ఆ బాధ చూడలేక శిష్యులు వచ్చి చెప్పారు యేసుప్రభుకి, అయ్యా బాధ ఏంటో చూడు, వెనకాల పడుతుంది, వచ్చి ఏంటో చూడు, ఏదో చేసి పంపించాయని వీళ్ళు చెప్తున్నారు. చెబుతున్నప్పుడు యేసుప్రభు అప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పాడు. వెంటనే కార్యం చేయాల. అప్పుడు కూడా సమాజం చూస్తుంది కదా, కనాను స్త్రీ ఆమె పట్ల ఈయన ఎలా బిహేవ్ చేస్తారో సమాజం చూస్తుంది కదా. అప్పుడు ఈయన అక్కడ మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, మీకోసం రాలేదు నేను. మన వాడుక భాషలో చెప్పాలంటే నేనేమి తేరగా లేను మీకు చేయడానికి. నా ఊళ్ళో కూడా ఎంతమంది ఉన్నారు, నా ఊళ్ళలోనూ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చేసుకోవాలి నేను కార్యాలు, మీకు చేయడానికి నేను లేను ఇక్కడ అని ఇశ్రాయేలు ప్రజల తరపున మాట్లాడుతున్నాడు ఒక కనాను స్త్రీతో యేసుప్రభు. అసలు దాన్ని అలా ఎందుకు చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజల తరపున ఎందుకు మాట్లాడాడంటే అక్కడ చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈయన మాట్లాడే ప్రతి మాట కీలకం. కానీ నిజానికి యేసుప్రభు ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సంబంధించినోడా? కాదు కదా. సువార్త అనేది అంచెలంచెలుగా వ్యాపించింది. ఎప్పుడైతే ఆది అపోస్తుల సంఘం ఏర్పడిందో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలికి సువార్త చెప్పబడుతుంది. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. కొర్నేలు ఎవరంటే అన్యుడు. పేతురు అప్పుడు ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ఇందు మూలంగా దేవుడు పక్షపాతి కాదని నేను తెలుసుకున్నాను. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే విషయాన్ని పేతురు బయలుపరిచాడు. అంటే పరిచర్య ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలు యూదుల దగ్గరికి, తర్వాత 12 గోత్రాల వారి దగ్గరికి, తర్వాత యెరూషలేం పరిసర ప్రాంతాల వారి దగ్గరికి, అక్కడ నుంచి ఎక్కడికి విస్తరించిందంటే సమస్త భూమికి. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టిలో మీరు సువార్తను ప్రకటించండి, అందరినీ కూడా నాకు శిష్యులుగా మీరు చేయండి. ఎందరైతే దేవుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలే అని వాక్యం చెప్తుంది. అంటే సువార్త అంచెలంచెలుగా విస్తరించింది. కానీ ఆ రోజున ఆ సమయంలో ఇక్కడ ఈయన ఇశ్రాయేలు తరపున ఉన్నాడు, ఆమె కనానీయుల తరపున ఉంది. కాబట్టి నేను ఈ తరపు మనిషిని అన్నట్టుగా ఆమెకు చెప్పాడు, నశించిన గొర్రెల యొద్దకే వచ్చానని. మూడవది ఏంటిది? నెక్స్ట్ మూడవది ఏంటంటే ఆవిడ ఇంకా అడుగుతుందంట. అసలు ఆమె ప్రేమ చూడండి, పిల్లల మీద, కుమార్తె మీద ఎంత ప్రేమ చూడండి. ఇంకా పట్టు విడవకుండా అడుగుతుంది. ఏమని? సర్లే, నువ్వు నశించిన గొర్రెల కోసం వచ్చావు కదా, అయినా నా పట్ల కార్యం చేయి, దావీదు కుమారుడు నన్ను కరుణించని వేడుకుంటుంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయకూడదు. అసలు ఎంత కఠినంగా ఉంది ఈ పదం. అంటే నేను మేలులు ఎవరికి చేస్తాను? ఈ 12 గోత్రాల్లో ఉన్న వారికి చేస్తాను మేలులు. ఏం చేసినా వీళ్ళకే చేస్తాను, మీకు చేయను. ఎందుకంటే మీరు కుక్కల వంటి వారు. యేసుప్రభు అన్న మాట. దాన్ని ఎవరు చూస్తున్నారు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు నిలబడి చూస్తున్నారు ఈయన ఏం చెప్తాడు అని. ఆయన ఏమంటున్నాడు? ఇంకా 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 దిగజారుస్తున్నాడు. కార్యం చేయలేదో చివరికంటే చేశాడు, కానీ కార్యం ఎందుకు చేశాడో కారణాన్ని చూపించాడు ఆ రోజున యేసుప్రభు. మీరు కుక్కలాంటి వాళ్ళు, యేసుప్రభు ఒక స్త్రీతో అన్నమాట, మీకు నేనెందుకు చేస్తాను? అయినా వదిలిందా? తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఆమె వచ్చిన కంప్లైంట్ ఏంటి? అసలు తన బిడ్డకు దెయ్యం పట్టింది, పాడైపోయింది, తన బిడ్డను బాగు చేయమని ఎన్ని అంటున్నాడు ఇక్కడ ఈయన. ఫస్ట్ సమాధానం చెప్పలా. అడిగితే
నాలాంటి వాళ్ళు అయితే అక్కడే వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళు అడిగినా కనీసం సమాధానం చెప్తలేదు అని కోపం వస్తుంది కదా. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అడ్డొచ్చి మనం ముందుకెళ్ళాం. సరిగా మాట్లాడతలేదు, సరిగా సమాధానం చెప్తలేదని మనమే వెనక్కి వెళ్ళిపోతాం కొన్ని సందర్భాలు. మీరు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు సరిగా మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకోండి, మిమ్మల్ని వెళ్తారేంటి? వెళ్ళరు. వాళ్ళతో సఖ్యత మనకు ఉండదు. ఈయన సమాధానం చెప్పకపోయినా వదల్లా, వెంటబడింది. ఆయన మీకోసం నేను తేరగా లేని ఇక్కడ, నేను నా వాళ్ళని చూసుకోవాలన్నా వదిలిందా? వదల్లా. అయినా వెంటబడింది. కుక్కలతో పోల్చాడు, అయినా ఆగిందా? అయినా మనసు చంపుకుని ఇంకా వెంటపడింది. సాయం చేయమని వేడుకుంటుంది జనాల మధ్యలో. బిడ్డ మీద ఆ తల్లికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది చూడండి. అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? కనాను స్త్రీ మాత్రమే అక్కడ కనపడతలేదు, ఒక తల్లి మనసు అక్కడ కనపడుతుంది వీధులలో. ఇంత ప్రేమ బిడ్డ మీద తల్లికి. ఎన్ని మాటలు అన్నాడు ఈయన. అన్నవాడేమో సామాన్యుడా కాదు, ఇంత గొప్పోడు, ఇంత ప్రేమమయుడు. ఎక్కువ ఎవరైతే ప్రేమ చూపిస్తారో ఆ ప్రేమ చూపించే వ్యక్తులు ఏదైనా ఒక చిన్న మాట అంటేనే తట్టుకోలేం. మనిషి మనసు అలాంటిది. నేను బాగా ఇష్టపడే మనిషి నన్ను ఏదైనా ఒక మాట అంటే నేను తీసుకోలేదు. నేనంటే నచ్చని వ్యక్తి ఎన్నా నేను రిప్లై ఇవ్వగలను ఆన్ ది స్పాట్. నేను బాగా ప్రేమించే మనిషి నన్ను ఏదన్నా అంటే అది నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ప్రేమమయుడు అందరికీ తెలిసిన విషయం. అలాంటోడు ఎలాంటి మాటలు కుక్క అంటున్నాడు. అని వదిలిందా? వెంటబడింది, ఇంకా వెంటబడింది, ఇంకా 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 తన ప్రేమను, తన బిడ్డ మీద ప్రేమను ఆమె చూపించుకుంది. ఇంకొకరు చెప్తాను చూడండి. ఇక్కడ చాలా మందికి ఏం కనపడిందంటే ఆమెను కుక్కతో పోల్చాడు యేసుప్రభు అని కనపడింది, కానీ ఆమె తనను తాను ఇంకెంత దిగదార్చుకుందో చెప్తాను చూడండి. ఆమె ఆయన ఏమని పిలిచింది అక్కడ? ఏమని సంబోధించింది? దావీదు కుమారుడా కదా. దావీదు కుమారుడు అనే కదా పేరు పెట్టి పిలిచింది ఆయన్ని. అసలు ఈ పదం ఎవరు పిలిచారు ఇంతకుముందు? దావీదు కుమారుడా అని. దావీదు కుమారుడా నన్ను కరుణించని ఒకడు కేకలేశాడు. ఎవరు అతను? అడుక్కునేవాడు, భిక్షగాడు. ఆ ప్లేస్లో నిలబడి అడుగుతుంది. ఇప్పుడు అదే పదం పెట్టి అడుగుతుంది. ఇప్పుడు ఏసయ్య అయితే ఆమెను కుక్కతో పోల్చాడు, కానీ కుక్క పిల్లలతో వారి పిల్లల్ని పోల్చాడు, కానీ అసలు ఆవిడ ఎంత తగ్గించుకుందో తెలుసా? ఒక అడుక్కునేవాడు నిన్ను అడిగితే కార్యం చేసావు, దాటి వెళ్ళలేదు నువ్వు. నన్ను కూడా అలా అనుకో. నా బిడ్డ కోసం నేను నిన్ను అడుక్కుంటున్నాను, నన్ను కూడా అలాగే అనుకో. ఆల్రెడీ ఈయన కుక్కతో పోల్చాడు. ఆమె ఎలా పోల్చుకుంది తనను తాను? అడుక్కునేవాడితో పోల్చుకుంది. నేను నిన్ను వేడుకుంటున్నాను, అడుక్కుంటున్నాను, బతిమలాడుకుంటున్నాను, నాకు కార్యం చేయి. ఏం కార్యం చేయాలి? నాకేదో రోగం తగ్గించు, నాకేదో డబ్బులు ఇవ్వు, నాకేదో బంగారం ఇవ్వు, మేడ మీద ఇవ్వు కాదు. నా బిడ్డ బతుకు పాడైపోయింది, బాగు చేయి. తల్లి మనసు ఇక్కడ కనపడుతుంది. అప్పుడు అన్నాడు యేసుప్రభు ఏమని? ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇట్లాంటి స్త్రీని నేను చూడలేదు. అమ్మా, నువ్వు కోరినట్టే నీకు జరుగును. వెంటనే చేశాడు అనుకోండి, ఎంతవరకు రాదు పరిస్థితి. వెంటనే తీసుకెళ్లి సిలువెక్కించేవాళ్ళు యేసుప్రభు. మళ్ళీ కనానీయుల జీవితాల్లో మేలు అనేది జరిగేది కాదు. ఆమె సమస్యగానే ఉండిపోయేది. కానీ ఇశ్రాయేలు ప్రజల తరపున నిలబడిన ఈ వ్యక్తి, కనానీయుల తరపున నిలబడిన ఆ వ్యక్తి జీవితంలో వెలుగులు నింపాడు. ఎలాగో తెలుసా? ఒక బలమైన కారణాన్ని చూపించి. యేసు ప్రభు ఈ సన్నివేశానికి విలన్లా కనపడిన, నిజానికి ఈ సన్నివేశంలో ఆయనే హీరో. ఒక తల్లి ప్రేమ ఏంటో లోకానికి చూపించాడు, తల్లి మనసేంటో చూపించాడు. ఆమె గతం ఏమైనప్పటికీ కూడా ఆమె యొక్క బిడ్డ మీద ఆమె ప్రేమ ఏంటో లోకానికి చూపించాడు, పట్టుదలను చూపించాడు. విశ్వాసంతో ఒక మనిషి ఏదైనా సాధించవచ్చు అని చూపించాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె జీవితంలో కార్యం జరిగిందని యేసుప్రభు మీరు ఎలాంటి విశ్వాసాన్ని నిలబడని చూపించాడు. ఆమె గతాన్ని బట్టి జరగలేదు కార్యం, చూసారా? ఆమె గతాన్ని బట్టి జరగలేదు. దేనిని బట్టి జరిగింది? ఆమె విశ్వాసాన్ని బట్టి జరిగింది. అంటే దేవుడు మన పట్ల మేలు చేయడానికి మన గతాన్ని కన్సిడర్ చేయడు, మన గత జీవితాన్ని బట్టి దాన్ని బట్టి తీర్పు తెచ్చడం కాదు. ఈ క్షణాన మన మనసు ఏంటనేది చూస్తారు దేవుడు. నిజానికి గతంలో మన బ్రతుకు ఎలాగన్నా ఉండనివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, కానీ ఎప్పుడైతే పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మనిషి వదిలిపెట్టి విడిచిపెట్టి వచ్చి దేవుని కృప పొంది పశ్చాత్తాపడి నీతిగా దేవునిలో బ్రతుకుతాడో, ఆ స్త్రీ గాని ఆ పురుషుడు గాని 100% దేవుని మేలులు పొందుకోవడానికి అర్హులు వాళ్ళు. లోకం గతాన్ని బట్టి దూషించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు గతాన్ని బట్టి దూషించడు. ఆమె గతం చాలా భయంకరం, చాలా దారుణం. కనానీయులు అంటే చాలా దారుణమైన వ్యక్తులు. కానీ ఆ మనిషి జీవితంలో కూడా ఇక్కడ కార్యం చేసి కార్యానికి గల కారణం చూపించాడు. ఎగ్జాంపుల్, వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు? ఒరే, వాళ్ళు ఏం జరిగిందో తెలుసా అని ఒకరు ఇంకొకరితో అంటాడు. ఏం జరిగిందిరా? యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆ ప్రభు కనాను స్త్రీకి ఆయన వాళ్ళ పిల్లకేదో బాగోపోతే బాగు చేశాడంట్రా. అదేంట్రా?
యూదుడయ్యుండి దేవుని వాక్యం చెప్పేవాడు అయ్యుండి దేవుడేమో కనానీయులకు దూరంగా ఉండమని చెప్తే ఆమె బాగు చేయడం ఏంటి ఈయన? రోజు రోజుకి ఈయన ఇలా తయారయ్యాడంట్రా అని అంటే ఆ పక్కనోడు ఏమంటాడు, లేదు లేరా, ఇందులో యేసుప్రభు తప్పే లేదు, మనోడు ముందు వెళ్తున్నాడు, ఆవిడ వెనకాల పడింది, మనోడేం మాట్లాడలా, మన తరపునే ఉన్నాడు, మనోడేం మాట్లాడలేదు ఆమెతో, కానీ అయినా కూడా ఆమె ప్రాధేయపడింది. ప్రాధేయపడితే చేసేసాడు మేలు? లేదు, చేయలా. చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, నేను ఇదిగో పలానోళ్ళ కోసమే వచ్చాను, నేను ఏదైనా చేస్తే ఇలాగే చేస్తాను, మీకు చేయనని చెప్పాడు. మన తరపునే నిలబడ్డాడు రా, మన కులపోడే కాబట్టి మన తరపునే నిలబడ్డాడు. ఆ అమ్మాయి తరపునే మాటల్లా ఏమైంది అయితే తర్వాత చేశాడు ఆ మాటని, అప్పుడు కూడా చేయలేదురా, చేసేవాడు కాదైనా. కానీ ఎందుకు చేశాడంటే అక్కడికి అన్నాడు, కుక్కతో పోల్చాడు ఆవిడ్ని. సాయం చేయమని అడిగితే ఆమె కూతుర్ని కుక్క పిల్లతో పోల్చాడు. వెళ్ళిపోయింది అయితే ఆవిడ వెళ్ళలేదురా, అదేగా వచ్చిన బాధ. వెళ్ళలా, అయినా బతుములాడుకుంది, అయినా వేడుకుంది, అయినా రిక్వెస్ట్ చేసింది. నాకే జాలి అనిపించింది, ఏదో చేసి పంపిస్తే బాగుండు కదా అని. అప్పుడు చడామడా తిట్టి నానాచిబాట్లని చివరికి ఆమె పోరు పడలేక మనోడైనప్పటికీ కూడా అన్ని తిట్టినా వెళ్ళలేదు కాబట్టి సర్లే వెళ్ళు, నీ కుమార్తె బాగుపడింది వెళ్ళు అని పంపించాడు రా. ఎంత అనుకున్నా ఈయన మనోడే. కానీ ఒకటి మాత్రం రుజువైందిరా, ఏంటంటే మనలో కూడా అంత విశ్వాసం లేదు. కనాను స్త్రీ అయినప్పటికీ ఆమెలో అంత విశ్వాసం ఉంది. ఇక్కడ యేసు ప్రభు కార్యం చేయలా, ఆమె విశ్వాసం కార్యం చేసింది. ఇది సమాజానికి ఉన్న అభిప్రాయం. ఇదేది లేకుండా నేరుగా వెళ్ళి యేసు ప్రభు వెళ్ళిపో, నీ కుమార్తె బాగుపడిందంటే వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోయే వాళ్ళు, వీళ్ళందరూ పట్టుకెళ్ళిపోయి యేసు ప్రభుని సిలువేసేసేవాడు. నా దేవుని జ్ఞానం ముందు ఏ మనుషుడి జ్ఞానం నిలబడదు. కార్యం చేశాడు, కానీ కారణం చూపించాడు. ఈ ప్రశ్నలు లేవనెత్తే మహాత్ములకి ఇవి తెలవదు కదా. ఈ వీడియో అన్న అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుండు, కొంచెం అని అర్థం చేసుకుంటారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎంతకు అసలు ఆయన చేసిన కార్యం ఏమిటి, అసలు ఆవిడ వచ్చిన కంప్లైంట్ ఏంటి, తీసుకొచ్చిన కంప్లైంట్ ఏమిటి? తన కుమార్తెకు దెయ్యం పట్టింది, ఆమెను బాగు చేయమని తీసుకొచ్చింది. ఇది కూడా చెప్పి నేను ముగిచ్చేస్తాను ఒక 2 మాటల్లో. ఏమని వచ్చింది ఆవిడే? తన కుమార్తెకు దెయ్యం పట్టింది, బాగు చేయమని తీసుకొచ్చింది. దెయ్యాలు పడతాయి మనుషులకి? అసలు దెయ్యాలు ఉంటాయా? బైబిల్ ఏం చెప్తుంది? నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే కావలసిన దెయ్యాలు ఉన్నాయి భూమి మీద. మనుషుల్ని దెయ్యాలు ఇబ్బంది పెడతాయి, దెయ్యాలు పడతాయి, దెయ్యాలు మనుషులు బాధ పెడతాయి. ఇది క్లియర్గా బైబిల్లో రాయబడిన విషయం. అనేక సందర్భాల్లో యేసు ప్రభు దెయ్యములు పట్టిన వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం బైబిల్ వెలుగులో చూస్తే కొంతమంది లోకపరంగా దెయ్యాలు లేవనే వాళ్ళు ఉన్నారు, దెయ్యాలు పట్టమనే వాళ్ళు ఉన్నారు, అదంతా మన ఊహ అనే వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి ఏమిటంటే బైబిల్ కోణం నుంచి చూస్తే దెయ్యాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనుషుల కంటే దెయ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఆ దెయ్యాలు మనుషులు బాధ పెడతాయా అంటే 100% మనిషిని దెయ్యం బాధ పెడుతుంది. దానిని మనం అపవాదని ముద్దుగా పిలుచుకుంటున్నాం బైబిల్లో, సాతానను అపవాదాలు. దెయ్యాలు మనుషులకి పడతాయి. అయితే నేను వీటి గురించి ఒక క్లారిటీ ఇచ్చి ముగిస్తాను. చూడండి, దెయ్యాలు మనుషులు పడతాయండి. ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని కొంతమంది అంటారు, దాన్నే నమ్ముతారు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా వచ్చి చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవరు అని అన్నాను అనుకోండి, ఏమంటారో తెలుసా? ఊరుకొని పాస్టర్ గారు మీకేం తెలుసు, నేను నా కళ్ళతో చూశానండి, చచ్చిపోయిన పలానా ఆవిడ రావడం నేను చూశాను, పలానా చోట్ల కనపడడం నేను చూశానండి అని క్లియర్గా చెప్తారు. నిజానికి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? అబద్ధం చెప్పట్లా, చూశారు. చనిపోయిన పలానా వ్యక్తిని వాళ్ళ తర్వాత చూశారు, అది నిజం. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్పట్లా. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు ఎవరు, నేను చెప్పేది నిజమే, కానీ వాళ్ళు చూసింది నిజమే. తేడా ఏం జరిగిందో చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సాతాను ఎవరంటే ఆల్రెడీ పరలోకం నుంచి భూమి మీదకి పడద్రోయబడిన ఒక కెరూబు, ఒక దేవదూత. మనం పరలోకానికి వెళ్లాల్సిన వాడు, ఆడు ఆల్రెడీ పరలోకం నుంచి వచ్చినవాడు. అవ్వమ్మ దగ్గరికి సాతాను ఆ రోజున ఎలా వచ్చాడు అంటే దానిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఈడు కెరూబు కాబట్టి రూపాలను మార్చగలడు. నిజానికి చనిపోయిన ఏ వ్యక్తి కూడా, కొంతమంది దీన్ని ఇంకా తీసుకోలేరు నాకు తెలుసు, కానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా దెయ్యాలు అవ్వరు. పొరపాటును కూడా చనిపోయిన వ్యక్తులు దెయ్యాలు అవ్వరు. వారి ఆత్మలన్నీ దేవుని వశంలో ఉంటాయి. మరి దెయ్యాలు ఉన్నాయిగా, పలానా రూపంలో కనపడిగా అంటే ఆ రూపంలో వస్తాయి అంతే.
ఎందుకంటే అపవాది ఒక కెరూబు కాబట్టి ఏ రూపాన్నైనా మార్చగలడు. ఒక పాస్టర్ చనిపోతే అవసరం అయితే పాస్టర్ రూపంలో కూడా రాగలడు. ఎందుకంటే వాడు ఆ రూపంలో ధరించుకుని, ఆ రూపాన్ని ధరించుకుని రాగలడు, వాడికి ఆ శక్తి ఉంది. అలా దెయ్యాలు తిరుగుతున్నాయి, అవి మనుషులకి పడతాయి, మనుషుల్ని కుటుంబాలను బాధ పెడతాయి. ఇప్పుడు మరి ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చనిపోయిన వారు దెయ్యాలు ఎవరు? మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఆ రోజున ఇది ప్రారంభంలో ఈ భూమి మీద మానవ ఆవిర్భావం జరగక ముందు ఈ అపవాది ఎవరైతే ఉన్నాడో, ఈ దేవదూత ఎవరైతే ఉన్నాడో, వాడు కొంతమందిని పోగేసుకుని ఒక విప్లవాన్ని తీసుకొచ్చి దేవుని సింహాసనానికి ఎదురు నిలబడ్డాడు. ఏమని? ఎంతకాలం నువ్వు పరిపాలన చేసావు, ఇక నా టర్మ్, నేను చేస్తా పరిపాలన అని దేవుని చేత సృష్టించబడిన అపవాది ఏం చేశాడంటే, కొంతమంది దేవదూతలు పోగేసుకుని దేవుని సింహాసనానికి ఎదురు నిలిచాడు. అప్పుడు దేవుడు ఒక తన్ను దనితే ఆ అపవాది వాడి సంబంధులందరూ వచ్చి భూమి మీద పాతాళంలో పడ్డారు. ఈ పడిపోయిన దేవదూతల సమూహమే దెయ్యాలు. అర్థమవుతుందా? ఈ పడిపోయిన దేవదూతల సమూహమే దెయ్యాలు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరన్నా చనిపోతే ఆ వ్యక్తి రూపంలో రావచ్చు. సినిమాల్లో చూపించినట్టు అంత భయంకరంగా వికృతంగా వచ్చి మనుషుల్ని బాధ పెట్టరు. అదేంటోనండి, అసలు దెయ్యాన్ని వర్ణించాలంటే, దెయ్యాన్ని చూపించాలంటే చాలా మంది ఆడవాళ్ళని చూపిస్తారేంటో. నాకే సంబంధం లేదు దీనికి. ఏదో కొన్ని సినిమాలు చూశాను కాబట్టి గతంలో, దాన్ని బట్టి చెప్తున్నా. దెయ్యం అనగానే ఒక అమ్మాయి తెల్లజీర కట్టుకుని పూలు పెట్టుకుని గాల్లో అలా ఎగురుతూ ఉంటుంది. నేను అనుకుంటాను ఆడి భార్య మీద ఆడికి ఏదో విపరీతం కక్ష ఉండి ఉంటుంది. ఎలా కక్ష తీర్చుకోవాలో తెలియక దెయ్యం ఎట్టాగా ఉంటుందేమో అనుకుంటాడు. అనుకుని సినిమాల్లో, ఆటల్లో, ఈగిట్లో, కథల్లో ఆడవాళ్ళనే దెయ్యాల్లాగా. రోడ్డు మీద ఎవరన్నా రాత్రిపూట వెళ్తుంటే అర్ధరాత్రి 12ంటికి ఒక ఆడ మనిషి తెల్లటి వస్త్రాలు ధరించుకొని, జుట్టు ఇలా విరబోసుకొని ఎగురుకుంటా వచ్చి ఆడితో మాట్లాడుతుంది. అంటే ఎవరావిడ? దెయ్యం. ఆడవాళ్ళు దెయ్యాలు కానే కాదు. దెయ్యాలకి ఆడవాళ్ళకి సంబంధం లేదు. కొంతమంది గిట్టనోళ్ళు మీ మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు, కానీ దెయ్యాలకి ఆడవాళ్ళకి సంబంధం లేదు. దెయ్యాలు సపరేట్ కేటగిరీ, అవి మనుషులకు పడతాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. మీరేం భయపడాల్సిన పని లేదు. దీని గురించి క్లియర్గా నాకు తెలుసు. ఎన్నిటినో వదిలించిన అనుభవం నాకు ఉంది. ప్రత్యక్షంగా కొంతమంది నా పక్క నుండి కూడా చూశారు ఎలాంటివి. వాటి నుంచి మనుషుల్ని విడిపించిన అనుభవం దేవుని సేవకునిగా నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. వీటి గురించి భయపడాల్సిన పని లేదు. అసలు ఇవేం చేస్తాయి? నిజంగానే ఒక దెయ్యం మనిషి ప్రాణం తీస్తుందా అండి అని ప్రశ్న కలిగితే సమాధానం చెప్తున్నాను చూడండి. బైబిల్ నుంచి చెప్తాను చూడండి. మీరు తర్వాత ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివితే అక్కడ క్లియర్గా కనపడి ఉంటుంది. యేసు ప్రభు 40 రోజులు అరణ్యంలో శోధించబడతాడు. శోధించబడిన తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత సాతాను వస్తాడు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. అపవాది వస్తాడు. వచ్చి యేసు ప్రభుకి ఒక సలహా ఇస్తాడు. ఫస్ట్ సాతాను చేసేది, దెయ్యం చేసే పని ఏమిటంటే, ఏ మనిషి విషయంలో అయినా ఫస్ట్ సలహా ఇస్తాడు. ఎప్పుడైతే సలహా నిర్ణయంగా మారుతుందో, ఆ నిర్ణయం ఆచరణగా మారుతుందో, ఆ ఆచరణ మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. మంచి సలహా అయితే మంచి విధానంలో మనిషి జీవితం ఉంటుంది. చెడు సలహా అయితే చెడు విధానంలో మనిషి జీవితం ఉంటుంది. వాడు సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు యేసు ప్రభువుకి? నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకుని తిను. ఇప్పుడు యేసు ప్రభు పరిస్థితి ఏంటప్పుడు? నిజంగానే ఆకలిస్తుంది కదా. ఆయన ఆకలితో ఉన్నప్పుడు వచ్చి సలహా ఇచ్చాడు. అంటే అపవాది ఇక్కడ మేలు చేస్తున్నట్టే కనపడుతుంది కదా. చూడండి, అపవాది మన జీవితాల్లోకి ఎలాగొస్తాడంటే మేలు చేసేవాళ్ళలాగా వస్తాడు. సినిమాలో చూపించినట్టుగా ఒక భూతంలాగా ఏదో వికృతమైన ఆకారంలో రాడు. మేలు చేసే వారిలాగానే అపవాది సంబంధులు మన జీవితంలోకి వస్తారు. నిజంగా చూస్తే ఆడిచ్చిన సలహా మంచిదే. 40 రోజులు చేయిందని లేదు, నువ్వు ఆకలేస్తుంది, నీకు కడుపు కాలుతుంది, నీకు శక్తులు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తిను. అందులో దానికి వచ్చే మేలేమన్నా ఉందా? అపవాదికి వచ్చే మేలేమన్నా ఉందా? ఏమీ లేదు. నువ్వు బాగుపడతావని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి? సాతానిచ్చే సలహా ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకేదో మేలు చేసినట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. ఆయనకున్న పరిస్థితిని చూపించి సలహా ఇచ్చాడు అపవాది. యేసు ప్రభు అన్నాడు, వాక్యంతో ఒక మాట చెప్పాడు, మనుషులు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బ్రతుకుతారని చెప్పాడు. పర్లేదు దీని ఇక్కడ అనుకున్నాడు సాతాను. నెక్స్ట్ ఏం చేశాడు? వెంటనే యేసు ప్రభువుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయపు శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. యెరూషలేము మందిరం ఉంది కదా, పైన ఎక్కడో మందిరం ఉంది కదా, ఆ మందిరం శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. శిఖరం మీదకి తీసుకెళ్ళి ఏమన్నాడు? నువ్వు దేవుడు కుమారుడు కదా, అయితే నువ్వు ఎక్కడి నుంచి దూకే,
నువ్వు ఎక్కడి నుంచి దూకే, ఎందుకు దూకేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు కింద పడకుండా కాపాడుతాడు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రేరేపిస్తున్నాడు. అసలు పాయింట్ ఏంటంటే రెప్పపాటులో ఒక్క సెకండ్లో ఎక్కడో అరణ్యంలో ఉన్న యేసు ప్రభుని ఒక్క సెకండ్లో, నేను అనుకుంటాను సెకండ్ కూడా పట్టలేదేమో అసలు, అంత ఒక్క సెకండ్ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళాడు? దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. 40 రోజుల నుంచి ఏమీ తిన్నాడు, అంత కొండ మీదకి వెళ్ళాలంటే మామూలు విషయమా? తనంతటి తాను వెళ్ళాలంటే ఒక రోజు పడద్ది, అసలు వెళ్తారో లేదో కూడా తెలియదు. ఒక్క క్షణంలో తీసుకెళ్ళాడు. అంటే అసలు వాడు ఎంత శక్తిమంతుడో చూడండి. ఇక్కడ అతడు చెలగాటలాడేది ఎవరితో? మనిషితో కాదు, సాక్షాత్తు దేవుడితో. మానవుడిగా వచ్చిన దేవుడితో చెలగాటలాడుతున్నాడు. ఒక్క సెకండ్లో దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్లాడంటే వాడు ఎంత సామర్థ్యం గలవాడు చూడండి. కానీ తీసుకెళ్ళాడు, మరి అక్కడి నుంచి తోసేయచ్చుగా. తోసేశాడా? ఏమంటున్నాడు చూసారా? నువ్వు దేవుని కుమారుడు అయితే దూకే. అంటే ప్రేరేపణ. అపవాది మన జీవితాల మీద ఎలా దాడి చేస్తాడంటే ఫస్ట్ సలహా ఇస్తాడు, ఏదో మన మేలు కోరుకున్నట్టే. సెకండ్ ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రేరేపిస్తాడు. ఏమన్నా తెలుసా? నీ భార్య రోజు నేను తిడుతుందిగా, వదిలే. నీ భర్త రోజు అలాగే ఉంటున్నాడు, మారట్లేదుగా, విడిచిపెట్టి. లోకం ఇలా ఉంది కదా, అలా బతుకు. ఈ నీతిగా బతకమని పాస్టర్లు చెప్పిన, బైబిల్ చెప్పిన అది కొంతవరకు అవి కాదు, అది కాదు వాస్తవం. ఇలా బతకాలి మనం, లైఫ్ ఎంజాయ్ చేయి. ప్రేరేపణ. ఇవన్నీ మించిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి ప్రేరేపణ కలుగుతాయి తెలుసా? నువ్వు సరిగ్గా నీకు మార్కులు రాలేదుగా, చచ్చిపో. నువ్వు ఏ తప్పు చేయకుండానే మీ ఆయన నిన్ను అంత మాట అన్నాడుగా, ఇక నువ్వు బతకొద్దు, చచ్చిపో. ఎందుకని? చంపలేక వాడు ఏం చేస్తాడు? ప్రేరేపణ. నీకు వ్యాపారంలో నష్టం వచ్చిందిగా, నువ్వు కోలుకోలేవు కదా, ఇంకొద్దులే, ఈ బతుకు నీకు వద్దు, కానీ నువ్వు ఏదో తాగి ఇదైపో. యేసు ప్రభువుకే వాడు అలా చేశాడు, మళ్ళీ ఎందుకు వదులుతాడు? ఖచ్చితంగా చేస్తాడు. ప్రేరేపణ. అపవాది చేసేది ఫస్ట్ సలహా ఇస్తాడు, సెకండ్ది ప్రేరేపిస్తాడు. అప్పుడు కూడా పడ్డాడు యేసు ప్రభు, పళ్ళ వాక్యంతోనే సమాధానం చెప్పాడు. మూడోది ఏం చేశాడు? ఆఫర్ ఇస్తాడు. తర్వాత అక్కడ నుంచి కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించి, విత్ ఇన్ సెకండ్స్లో జరుగుతున్న ఇవన్నీ కూడా కొండ మీద తీసుకెళ్ళి మొత్తం అంతా చూపించి ఏమంటున్నాడంటే, నువ్వు నాకు మొక్కితే, నువ్వు నా పాదాలు పట్టుకుంటే ఇదంతా నేను నీకు ఇచ్చేస్తా. ఆషాఢం ఆఫర్లాగా యేసుప్రభుకి ఆఫర్ ఇస్తున్నాడు. చూడండి, అసలు కలుగ చేసిన వాడికి ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తా. మీకు ప్రశ్న కలుగుద్ది, ఎవడు పలానోళ్ళు పరమ దుర్మార్గులు, పరమ కిరాతకులు అయిన వాళ్ళు ఏం చేసినా తెగ కలిసి వచ్చేస్తుంది ఏంటండి అని మీరు అనుకుంటే, నా సమాధానం ఏంటంటే, వాళ్ళు ఏనాడో అపవాదికి మొక్కారు. వాళ్ళు అపవాది ఆత్మీయ బిడ్డలు వాళ్ళు. కాబట్టి అపవాది బిడ్డలు కాబట్టి అపవాది ఏం చేస్తాడు? లోకంలో ఒక భ్రమపరుస్తాడు. వాళ్ళు ఏదో బ్లెస్ అయిపోయినట్టుగా, అదే దీవెన అన్నట్టుగా అలా చిత్రీకరిస్తాడు. మనం ఎంత భక్తి చేయాల్సిన పని లేదు, ఒక్కసారి అపవాది కాలమే పడిపోతే చాలు, ఆడు మనల్ని బోడంత ఆశీర్వదిస్తాడు లోకపరంగా. కానీ బైబిల్ చెప్తుంది, నీతిమంతులు నిత్యము నిలుచు కట్టడముల వలె ఉంటారు. అది కావాలి మన జీవితాలకి. కాబట్టి మనం అపవాదికి మనం మొక్కం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? సాతాను యేసుప్రభు విషయంలో ఏదైతే చేశాడో మనందరి జీవితాల్లో అదే చేస్తాడు. ఏం చేస్తాడు? మనకి సలహా ఇస్తాడు, మన అవసరం ఏంటో చూసి దానికి తగ్గ సలహా ఇస్తాడు. రెండోది ఏం చేస్తాడు అంటే మనుషుల రూపంలో చేస్తాడు ఇది. రెండోది ఏం చేస్తాడు? ప్రేరేపణ. చచ్చిపో, లేదంటే ఇక్కడ వద్దు, ఇంకా చర్చికి వద్దు, ఇంకా ప్రార్థన వద్దు, ఇంకా ఇట్లా ప్రేరేపిస్తాడు. లేదంటే ఆ వ్యసనాల నుంచి బయటికి రాకుండా ఆపుతాడు. మూడోది ఏం చేస్తాడంటే ఆఫర్ ఇస్తాడు, ప్రలోభ పెడతాడు. చేపకి ఎరేసినట్టుగా, పక్షికి గింజలేసినట్టుగా ఒక మనిషి ఏ పాపంలో పడిపోతాడో ఆ పాపాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా అపవాది ఎప్పుడు మనిషి జీవితాన్ని నాశనం చెయ్యడు. ఇలా వెనకాల ఈ కారణాలన్నింటినీ పట్టుకొచ్చి అపవాది ఏం చేస్తాడంటే నిన్ను నువ్వే నాశనం చేసుకునేలాగా అపవాది చేస్తాడు. కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు. ఏదన్నా తప్పు చేశారనుకోండి, మరి ఈ తప్పు ఎందుకు చేస్తున్నారో నువ్వంటే, నేను ఎక్కడ చేస్తున్నానండి, నేను చేయట్లేదు, ఆడు నాలో ఉండి నన్ను ప్రేరేపిస్తున్నాడండి, లేకపోతే నేను మంచోడిని. ఆడంటే ఎవరు? సాతాన్. ఒకడు రమ్మి ఆడుతున్నాడు ఫోన్లో, ఆన్లైన్ బెట్టింగ్, లక్షల రూపాయలు పోయినాయి, అయినా మానతలేదు. ఇంకోటి ఎవడో వచ్చాడు, ఒరే ఎందుకురా ఆన్లైన్ గేమ్లు, ఎందుకురా డబ్బులు పోగొట్టుకుని మీ అమ్మా నాన్న అంత కష్టపడుతున్నారు, వాళ్ళు కూలి పనులకి వెళ్ళి అంత కష్టపడుతుంటే ఆ డబ్బులన్నీ పట్టుకొచ్చి నువ్వు ఈ గేమ్లు ఆడి నువ్వు ఎందుకు డబ్బులు పాడు చేసుకుంటున్నావు అంటే ఆడేమంటాడు? అరే నేను మంచోడినరా, కానీ ఆడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ప్రేరేపించేసరికి ఆడు నాలోకి వచ్చేసరికి నేను ఫోన్లోకి వెళ్తున్నా, అంటే యాప్లోకి వెళ్తున్నా, వెళ్ళి నేను ఆడేస్తున్నాను రా, నేను మంచోడినే స్వతహాగా, ఆడొచ్చి నన్ను ప్రేరేపించాడు కాబట్టి
నేను ఇదంతా చేతను. అసలు ఆడేమనుకుంటాడు తెలుసా? ఆడంటే ఎవరు? సాతాను. ఆడేమనుకుంటాడు తెలుసా? ఈ నాకంటే పెద్ద సైతాన్లో ఉన్నాడు వీడు, నేను ఎప్పుడు వచ్చాను అసలు వీడి దగ్గరికి, వీడు చేయాల్సి నేను చేసేసి నా మీద పెడుతున్నాడని ఆడనుకుంటాడు. నిజానికి కొంతమంది స్వయంకృత అపరాధాలు తాము చేసే తమ ఇష్టపూర్వకంగా చేసే తప్పులు అపవాది మీదో పరిస్థితుల మీదో నెడతారు. ఇది కొంతవరకు. నిజానికి ఏంటంటే మనుషుల జీవితాలను అపవాది పాడు చేస్తాడు. పదే పదే వద్దన్న తప్పు చేయడానికే ప్రేరేపిస్తాడు. మళ్ళీ దానినే పడిపోయిన పాపలను మళ్ళీ 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 పడేలాగా చేస్తాడు. దేవుని చేతిని విడిచిపెట్టేలాగా చేస్తాడు. అప్పుడు మనిషి దేవునికి దూరం అవుతాడు. దేవునికి దూరం అయ్యాడంటే ఇక చాలు, మనిషి పాడైపోయినట్టు. ఇలా మనిషి జీవితాన్ని సాతాను పాడు చేస్తాడు. కానీ నేరుగా వచ్చి ఏదో భయపెట్టి ఏదో చేయడు వాడు. అది అప్పటి రోజులు. ఇప్పుడు మనం ఎలాగైతే అప్డేట్ అయ్యామో ఆడు కూడా చాలా అప్డేట్ అయ్యాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దెయ్యాలు ఉన్నాయి, అవి మనుషుల్ని పట్టి పీడిస్తాయి, అవి వదిలిపోవాలంటే ఇది కూడా చెప్పి ముగిస్తుంది. దెయ్యాలు వదిలిపోవాలంటే ఏం చేయాలి? 7 వారాలు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారికి ఒక 50,000 ఇవ్వాలి. లేదంటే ఈ దెయ్యాలను వదిలితాకి బయట నుంచి భూత వైద్యులు స్పెషలిస్టులు వస్తారు, వాళ్ళని మేపాలి, ఈ తాళ్ళు కట్టుకోవాలి, ఈ తంత్రాలు చేయాలి, ఎన్నాళ్ళు ఉపవాసాలు ఉండాలి, దేవుణ్ణి పక్కన పెట్టేసి పాస్టర్నే ఆరాధించాలి. ఇవన్నీ చేయాలి. ఇది మనలో ఉన్నది. బయటికి వెళ్తే అక్కడ ఇంకా చాలా ఉంటాయి. అమావాస్య రోజు రావాలి, అర్ధరాత్రి అవ్వాలి, వీడు తెల్లకోడిని నల్లకోడిని పట్టుకెళ్ళాలి, వెళ్తా 1,00,000 రూపాయలు చందా పట్టుకెళ్ళాలి దక్షిణ. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని శుభ్ర పూజలు చేయాలి. ఇవన్నీ చేస్తే దెయ్యాలు వదులుతాయి. చిచ్చి, మనుషుల భయాలను ఇట్లా డబ్బుగా మార్చుకుంటారు. అసలు వాళ్ళకి అన్నం ఎలా తినబుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు. బైబిల్లో ఒక్కరు చూపించండి అట్లాంటిది. అసలు ఇక్కడ యేసు ప్రభు చేసింది ఏమిటి? కనీసం ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు నేనన్నా ఒక్కొక్కసారి ఫోన్లో ప్రార్థన చేస్తాను, తప్పదనుకుంటే వెళ్ళి ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు వెళ్ళకుండా ఒక మాట చెప్తే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. అంతగా యేసు ప్రభు దగ్గర ఆ తల్లి ప్రాధేయపడిందంటే ఎంత పీడించబడుతుంది ఆ కుమార్తె దెయ్యంతో. ఆ గడియలో స్వస్థత పొందింది. 7 వారాలు తిప్పించుకున్నాడు యేసు ప్రభు. 1,00,000 రూపాయలు అడిగాడా? బయట నుంచి పెద్ద వాళ్ళందరినీ పోగేసుకొస్తాను, వాళ్ళకి అది చేయండి ఇది చేయండి అన్నాడా? ఎందుకు వచ్చిన మాయ మాటలు ఇవి, మాయ పనులు ఇవి? ఒకటి చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. మీ జీవితాల్లో ఎలాంటిది ఏదైనా ఎప్పుడైనా ఎదురైనప్పుడు నేను చెప్పే ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఏంటో తెలుసా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పోడు. మీరు ఆయనను కలిగి ఉన్నప్పుడు ఏదియు ఎంత మాత్రము మీకు హాని చెయ్యదు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కోట్ల దురాత్మల శక్తి కంటే గొప్పవాడు. ఏ దురాత్మ కూడా మీ ముందు నిలువజాలదు, మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే. అదొక్కటి చాలు మనకి. ఇవన్నీ ఈ చాదస్తపు పనులన్నీ మనం చేయాల్సిన పని లేదు. బైబిల్ ఎప్పుడు కూడా మూఢ నమ్మకాలను పెంచి పోషించలేదు. దేవుని వాక్యం ఎప్పుడు పెంచి పోషించలేదు. ఇప్పుడు దెయ్యాలంటే ఏదో మనుషులకు పట్టినట్టు, పలానోళ్ళు చనిపోయిన వాళ్ళు వచ్చి పట్టినట్టు వాళ్ళు ఇళ్లలో నుంచి మాట్లాడే, ఇదిగో నేను పలానా మనిషిని, నేను చనిపోయాను, నేను అలా వచ్చాను, ఇలా వచ్చాను, నాకు చీర కావాలి, నాకు బిర్యానీ కావాలి, నాకు డబ్బులు కావాలి, ఆ మనిషిలో నేను ఉన్నానని చెప్పి నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పి, పైగా ఎంత మాత్రమే కాకుండా ఇదిగో నేను ఎలా చనిపోయానంటే పలానోళ్ళు వల్ల చనిపోయాను, పలానోళ్ళు అనడం వల్ల చనిపోయాను, ఇట్లా అట్లా అట్లా ఎన్నో చెప్పి మాయ చేసి మనుషుల మధ్యలో గొడవ పెట్టడం. ఇది చచ్చిపోయిన దెయ్యానికి బిర్యానీ ఎందుకండి? నాకు అర్థం కాదు అసలు. ఒక మనిషి నేను చూశాను, అది ఒక మనిషి చనిపోయి దెయ్యమయ్యి బతుకున్న మనిషిలోనికి వచ్చి మాట్లాడుతుంది అనమాట. అంటే వాడు యాక్టింగ్ చేశాడు అంతే, నిజంగా కాదు. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు బిర్యానీ కావాలంట. నీకెందుకురా బిర్యానీ? మనుషులకి అరకసత్త అంటే నీకెందుకు బిర్యానీ? అంటే తమ కోరికలను ఈ రూపంలో చూపించుకున్నారు. మనం దేవుని బిడ్డలం. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికం అవ్వకపోతే మన దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి లేఖనంలో ఉన్నదానినే మనం చూద్దాం. మీరు 100 మంది 100 చెప్పినా మీరు వినొద్దు, పట్టించుకోవద్దు. బైబిల్ దగ్గరికి రండి, వాక్యపు వెలుగుల్లో చూడండి. దెయ్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మనుషులు ఇబ్బంది పెడతాయి. ఏ రూపంలో ఇబ్బంది పెడతాయి? ప్రలోభాల రూపంలో, అవకాశాల రూపంలో, సలహాల రూపంలో, ఆఫర్ల రూపంలో ఇలా మనిషిని బాధ పెడతాయి. అంతేగాని నేరుగా వచ్చి మనుషులు ఏదో నాశనం చెయ్యవు. దెయ్యాలు మనుషుల్ని చంపవు. ఒకవేళ దెయ్యం మనిషిని చంపే లెక్క అయితే వినే మీరు, చెప్పే నేను ఎంతవరకు ఉంటామేంటి? అసలు మీ సంగతి ఏమో నన్ను ఉంచుతాడాడు? మనుషులు దేవుని వైపు నడిపిస్తున్నాను కాబట్టి ఏం చేస్తాడు? ముందు నన్ను చంపేస్తారు కదా.
పొరపాటును కూడా అవకాశం లేదు. మీరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఏ సమస్య అయినా మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పడు. ఆ కంప్లైంట్తో వచ్చింది, కార్యం చేశాడు, లోకానికి కారణం చూపించాడు ఎందుకు చేశాననేది. కనాను స్త్రీయే కనాను తరపున వచ్చింది, యేసు ప్రభువే ఇశ్రాయేలు తరపున నిలబడ్డాడు. ఈయన ఆమెకు కార్యం చేయడానికి కొన్ని కారణాలను చూపించి, అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటని తేల్చాడు తెలుసు యేసు ప్రభు. అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబ బ్యాక్గ్రౌండో, కులమో, మతమో, ప్రాంతమో, గత జీవితపు బ్రతుకో ఇవి కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే విశ్వాసము. ఎంత ఆధారపడుతున్నారనే విశ్వాసము. దానిని బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ స్త్రీకైనా మనకైనా ఆమెలో ఉన్న తపన మనలో ఉండి ప్రభువుని వెంబడిస్తే, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని వెనకకు లాగినా మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబాన్ని, ఆ తల్లి ఎలాగైతే తన కుటుంబాన్ని కాపాడుకుందో మనం కూడా మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.